శ్రీవారి లడ్డూ విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు మీద ప్రశ్నల వర్షం కురిపించింది. మనం కల్తీ జరిగిన మొదటి రోజే ఒక మాట అనుకున్నాం. కల్తీ జరిగిందని తెలియంగానే లడ్డూలను కూడా పరీక్షకు పంపించి ఆ రిపోర్టు తెప్పించుకొని అప్పుడు కానీ చెప్పుంటే భక్తులు ఏమన్నా నమ్మేవాళ్ళేమో. అలా కాకుండా టీటీడీ ఈఓ గారు వచ్చిన నెయ్యిని కల్తీ జరిగిన 2 ట్యాంకర్లను నేను వెనక్కి పంపించేశాను అని రిపోర్ట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకుండా కల్తీ జరిగింది అని ప్రెస్ మీట్ పెట్టి పదే చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు సుప్రీంకోర్టు అదే అడిగింది. ఏ ఆధారాలతోటి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది అని మీరు చెప్తా ఉన్నారు? లడ్డూలో కల్తీ జరిగింది అని మీకు రిపోర్ట్ ఏమైనా ఉందా? రిపోర్ట్ లేకుండా మీరు ప్రెస్ మీట్ పెట్టేలా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా, వాళ్ళ మనోభావాల గురించి ఆలోచించకుండా మీరు ప్రెస్ మీట్ పెట్టేలా ముఖ్యమంత్రి హోదాలో లడ్డూలో కల్తీ జరిగింది అని ఎలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు? ఈరోజు సుప్రీంకోర్టు వేస్తున్న ప్రశ్నల్లో ఇది ముఖ్యమైనది. రెండోది, 18వ తేదీ సెప్టెంబర్ 18వ తేదీన మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే 26వ తేదీ దాకా ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా గమ్మున ఎందుకున్నారు? గమ్మున ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ లోపలే మీరు లడ్డూలను టెస్ట్ చేయించాలి కదా. ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉంచుకొని లడ్డూలో కూడా కల్తీ జరిగింది అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా మీరు ఎలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారనేదే ఈరోజు సుప్రీంకోర్టు అడిగిన మొట్టమొదటి ప్రశ్న. ఎటువంటి నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా పదే ఆరోపణలు చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ భక్తులందరికీ క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తం ఇప్పుడు చేసుకోవాలి. ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడో కాదు చేయాల్సింది, ఇప్పుడు చేసుకోవాలి ప్రాయశ్చిత్త దీక్ష.